जी, मेरा नाम असफिया है। 2 मंथ्स बैक मुझे बहुत नी पेन था लेफ़्ट साइड में, तो दवाई खा रही थी लेकिन कम नहीं हुआ मुझे। बहुत सीवियर पेन था और कुछ भी एक्टिविटी कर नहीं पा रही थी, ठहर नहीं सक रही थी, बैठ नहीं सक रही थी, लेटने को भी बहुत प्रॉब्लम हो रहा था। तो फिर हमारे रिलेटिव्स ने कहा था कि यहाँ पर होलिस्टिक सेंटर पे है, डॉक्टर साहब से मिलिए, वो बहुत अच्छा इलाज करते हैं, बहुत अच्छा ट्रीटमेंट करते हैं, आप एक बार वहाँ जाके देखिए। मुझे यहाँ के भी सीढ़ियों पे चढ़ने भी मुश्किल होती थी मुझे, पर अल्हम्दुलिल्लाह अल्लाह का शुक्र है, सर ने बहुत हेल्प किया। और जब से इनका ट्रीटमेंट मैंने इनके से लिया है तो बहुत फ़ायदा हुआ है। आई कैन स्टैंड, ठहर के मैं कुक कर सकती हूँ, बैठ सकती हूँ, इवन लेट सकती हूँ। मुझे ऐसा करवट लेने भी बहुत प्रॉब्लम होता था, मुझे बहुत तकलीफ़ होती थी, कभी दर्द से रोना आता था। तो अल्हम्दुलिल्लाह बहुत अच्छा है, बहुत थैंक्स टू डॉक्टर एंड ऑल द टीम, बहुत अच्छा है। आई एम సాటిస్ఫై 100% సాటిస్ఫై. అతనికి నీ పెయిన్స్ ఉండింది, అంటే ఈ ఏజ్లో అంత సివియర్ పెయిన్స్ చాలా రేర్, కానీ తనకి బికాజ్ ఆఫ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. తనకి నీలో చాలా సివియర్గా పెయిన్ ఉండేది, అండ్ ఈ సైడ్స్ నుంచి కూడా సివియర్ పెయిన్ ఉండేది, నిలబడడానికి నడవడానికి చాలా ఇబ్బంది పడింది. వితిన్ 1.5 కోర్స్ ఆమెకి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. నీ ప్యూర్లీ ఆస్టియోఆర్థరైటిస్ నీ కాదు, బట్ నీ పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అన్ని ఆస్టియోఆర్థరైటిస్ నీ లాగా ట్రీట్ చేయడానికి లేదు, బట్ లోకల్ పాయింట్స్ అయితే తీసుకుంటాం. దాంతోపాటు తనకి వేరియస్ పాయింట్స్ మనం తీసుకుంటాం, హార్మోనల్ పాయింట్స్ అవి ఇవి తీసుకుంటాం, స్వెల్లింగ్ తగ్గడానికి, మళ్ళీ తర్వాత నర్వస్ ఇంప్రూవ్మెంట్కి, వీటన్నిటికి ఇమ్యూనిటీ ఇంక్రీజ్, మెయిన్గా ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పాయింట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఇట్లాంటి పేషెంట్స్లో. తనకి ఇమ్యూనిటీ బూస్టప్ చేసినాం మేము. చేసిన వెంటనే తనకి తట్టుకునే శక్తి పెరిగి ఆల్మోస్ట్ ఇప్పుడు పెయిన్ రిలీఫ్ ఉంది. తనకి నిలబడి తన పని తను చేసుకోగలుగుతుంది. ఇంట్లో వంట అదంతా కూడా కంటిన్యూగా తను ఇండిపెండెంట్గా తన వంట చేసుకోగలుగుతుంది. అదర్వైజ్ అట్లా ఏదైనా వేసి మళ్ళీ స్టూల్ మీద కూర్చోవడం చాలా ఇబ్బంది పడినారు. తను ఒక స్టెప్ ఎక్కినప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇంత సివియర్ పెయిన్ ఎందుకు వచ్చింది అనుకున్నాం మేము కూడా, ఏదైనా ఇంజురీ అయింది అనుకున్నాం, అంత సివియర్గా ఉండే. ఇప్పుడు ఈజీగా మెట్లు ఎక్కుతుంది, నార్మల్గా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది, యాక్టివ్గా ఉంటుంది, వంట వండుకోగలుగుతుంది. తనకి వచ్చిన ప్రాబ్లం వల్ల తన ఇమ్యూనిటీ డౌన్ కావడం, దానివల్ల తనకి అన్ని నర్వస్ వీక్నెస్, మళ్ళీ సర్క్యులేషన్ లేక చాలా ఇంకా దాంట్లో కూరుకుపోయింది కంప్లీట్గా. మెడిసిన్ వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ ఆమెకు దొరకలేదు. తన ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళే లేరు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత షీ ఈజ్ ఏబుల్ టు నో స్టాండ్ బికాస్ వీ కెన్ డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ అండ్ ట్రీట్ ఇట్ ప్రాపర్లీ. సో ఆల్ నీ పెయిన్స్ ఆర్ నాట్ ఆస్టియోఆర్థరైటిస్. నీ పెయిన్ కెన్ బి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మనం ఆ రీజన్స్ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్లీ మనకి అంటే మెడికల్గా మనం ఆ మాత్రం స్టడీ చేసి ఉండాలి. యాక్యుపంక్చర్లో కూడా మనం డిఫరెన్షియేట్ చేయగలగాల. సో మేము ఇన్ని ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 37 ఇయర్స్ నుంచి మేము యాక్యుపంక్చర్ ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక మాకు చూడగానే తెలిసిపోతుంది, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ డీజనరేషన్, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ సంథింగ్. సో ఆ కేటగిరీలో మనం పాయింట్స్ తీసుకొని మనం చాలా చక్కటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా పెయిన్ తగ్గడం అనేది యాక్యుపంక్చర్లో చాలా తొందరగా అవుతుందండి. కాకపోతే రూట్ కాజ్ మనం ట్రీట్ చేసేది అది లాంగిటీ ఇస్తుంది. సో ఇట్లాంటి కేసెస్లో వీ జనరలీ ఫైండ్ రూట్ కాజ్, ఏమి తన బాడీలో ఏం జరుగుతుంది అనేది చాలా తొందరగా తెలుసుకోగలుగుతాం బికాస్ ఆఫ్ అవర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్. అండ్ మా ఎక్స్పీరియన్స్ కూడా సరిపోకుండా ఉంటే మేము డూ ఏ టెస్ట్ కాల్డ్ యాక్యుగ్రాఫ్ అనే టెస్ట్ చేస్తాము. దాంట్లో అన్ని మెరిడియన్స్లో ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. 5 ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, ఏ డిస్టర్బెన్స్ వల్ల మనకి బోన్స్కి సప్లై చేసే ఎనర్జీలో ప్రాబ్లం వస్తుంది. కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఎనర్జీ, వాటర్ ఎలిమెంట్ సప్లైస్ ఎనర్జీ టు ద బోన్స్ అండ్ కార్టిలేజెస్ అకార్డింగ్ టు యాక్యుపంక్చర్. సో అది ఎందుకు స్టేక్లో ఉంది, దాని రీజన్ మనం ఫైండ్ అవుట్ చేసి మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో యాక్యుపంక్చర్లో మనం పెయిన్ని జయించవచ్చండి. పెయిన్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వస్తుందో, దానివల్ల ఎందువల్ల వచ్చిందో, మనం బాడీలో ఏం జరుగుతుందో, ఏం జరిగి తనకు ఆ పెయిన్ వస్తుంది. పెయిన్ యాక్చువల్లీ నేను ఏమంటానంటే పెయిన్ ఈజ్ ఎ బోన్ అంటాను నేను. పెయిన్ బాడీలో ఎక్స్ప్రెస్ చేస్తుందంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్సైడ్ దట్ ఈస్ బీయింగ్ ఎగ్జిబిటెడ్ అవుట్ సైడ్. సో వీ డోంట్ టేక్ ఎనీ పెయిన్ కిల్లర్స్, పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ తీసుకోము మేము. పెయిన్ కిల్లర్స్ అసలే ఇవ్వము. ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇటువంటి టాబ్లెట్స్ కూడా పెయిన్కి సంబంధించి వాడనివ్వను నేను. 2వ రోజు 3వ రోజు నుంచి పెయిన్ కిల్లర్స్ అన్ని స్టాప్ చేసే పరిస్థితి వస్తుంది. సో తను ప్రస్తుతానికి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వాడట్లేదు, బలాన్ని కూడా ఏం వాడట్లేదు. ఈ రిజల్ట్ మనం ఎందుకు తీసుకురాగలుగుతాం అంటే వీఆర్ కరెక్టింగ్ ద రూట్ కాజ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ హర్ బాడీ,
దాన్ని మనం కరెక్ట్ చేయగలుగుతున్నాం. లోకల్గా పాయింట్స్ తీసుకుంటాం, డిజిటల్ పాయింట్స్ తీసుకుంటాం, ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ తీసుకుంటాం. 5 ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద ట్రీట్ చేస్తాం కనుక మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. 5 ఎలిమెంట్ బేస్ మీద మనం ట్రీట్ చేయగలుగుతాము. రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్ బికాజ్ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. బాడీలో ఏం జరుగుతుందో దాన్ని మనం రివర్స్ చేస్తాం. ఎక్కడ ప్రాబ్లం ఉండి మనకి బోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, మజిల్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, మనకు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. యాక్యుపంక్చర్ మనకి ఆ ఫెసిలిటీ కల్పిస్తుంది కనుక మనం దాన్ని ఆ రూట్ కాజ్ మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. యాక్యుపంక్చర్లో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓన్లీ నొప్పి తగ్గించడమే కాదు, షీ విల్ బి ఫైన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. మోస్ట్లీ మా క్లినిక్ వచ్చిన వాళ్ళు దే విల్ ఎంజాయ్ ద లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్.